రష్యా నుంచి ఇండియా ముడి చమురు దిగుమతి చేసుకున్నందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై లెక్కలేనని శాపనార్థాలు పెట్టాడు. డెడ్ ఎకానమీ అంటూ, అహంకారి అంటూ లెక్కలేనని తిట్ల దండకం చదివాడు ట్రంప్. ఆయనే కాకుండా ఆయన అనుచరులు, సలహాదారులతో కూడా ఇండియాను తిట్టించాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మోదీ వారని ఆయన సలహాదారుడు పీటర్ నవారో విమర్శించారు. కాగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని కేవలం కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే లబ్ధి పొందారని నవారో సమాజంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. దీనికి దేశంలోని కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ కూడా నవారోకు వంతపాడారు. ఆయన చెప్పింది వాస్తవమే కదా అన్నాడు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుని అగ్రవర్ణ వ్యాపారులు లాభపడ్డారని, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి వారిని ఉద్దేశించి దేశంలోని పలువురు ప్రతిపక్ష నాయకులు కూడా అమెరికాకు వంతపాడారు. ఎవరెన్ని రకాలుగా విమర్శలు చేసినా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుని ఇండియా ఏప్రిల్ 2022 నుంచి ఈ ఏడాది జూన్ వరకు కనీసం $17 బిలియన్ లబ్ధి పొందింది. ఇది కేవలం ప్రత్యక్షంగా కనిపించే నెంబర్. పరోక్షంగా మరింత ఆదా అయి ఉంటుందని బిజినెస్ అనలిస్టులు అంచనా వేశారని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా పలువురు నిపుణులు మాత్రం పరోక్షంగా $13 బిలియన్ నుంచి $26 బిలియన్ వరకు ఆదా అయ్యే అవకాశం ఉంటుందని లెక్కగట్టి మరీ చెబుతున్నారు. రష్యాకు చెందిన సీనియర్ అధికారి గత నెలలో మాస్కో మాట్లాడుతూ ఇండియన్ ట్రేడర్స్కు 5% డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. ఇక రష్యా విషయానికి వస్తే ఫిబ్రవరి 2022 నుంచి ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోంది. అప్పటి నుంచి రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా 2వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో చైనా నిలిచింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు విధించడంతో రష్యా ఇండియా డిస్కౌంట్ ధరకు ముడి చమురును విక్రయించడం, ఆఫర్ చేయడం మొదలుపెట్టింది. అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం రష్యాపై ఆంక్షలు విధించింది. దీంతో రష్యా ఇండియాతో చమురు కొనుగోలుకు బేరసారాలు మొదలుపెట్టింది. ఈ అవకాశాన్ని న్యూఢిల్లీ చక్కగా వినియోగించుకుంది. ఇండియాలోని కోట్లాది మంది ప్రజలకు డబ్బు ఆదా చేసింది కూడా. ఇక అమెరికా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నందుకు ఇండియాపై 50% టారిఫ్ విధించింది. అయినా ఇండియా మాత్రం రష్యా నుంచి ముడి చమురు యథాతథంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. గత 30 నెలల నుంచి ఇండియా కనీసం $12.6 బిలియన్ ఆదాయ చేసుకుని ఉంటుంది. పరోక్షంగా మరింత ఎక్కువ మొత్తం ఆదాయం ఉంటుంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నందుకు ఇండియా $17 బిలియన్ ఆదా చేసుకుని ఉంటుందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఇండియా పరిమితి స్థాయిలో మాత్రమే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేది. ఇరాక్, సౌదీ అరేబియా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేసేది. రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో ఇండియాకు మంచి అవకాశం లభించింది. ఇండియాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో పాటు ప్రైవేటు రంగానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది. మే 2023 నాటికి చూస్తే ఇండియా రష్యా నుంచి రోజుకు అత్యధికంగా 2.15 మిలియన్ బ్యారెల్ ముడి చమురును దిగుమతి చేసుకునేది. అటు తర్వాత మే 2023 నాటికి చూస్తే ఇండియా రష్యా నుంచి రోజుకు అత్యధికంగా 2.15 మిలియన్ బ్యారెల్ ముడి చమురును దిగుమతి చేసుకునేది. అటు తర్వాత జూలై 2025 నాటికి చూస్తే రోజుకు 1.78 బిలియన్ బ్యారెల్స్కు దిగివచ్చింది. కాగా ఇండియా రోజువారీ అవసరాలు విషయానికొస్తే 5.2 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు అవసరమవుతుంది. దానికి గాను 36% రష్యా తీర్చింది. ఇక రష్యా డిస్కౌంట్ విషయానికొస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సరాసరి 13.6% డిస్కౌంట్ లభించింది. రష్యా ముడి చమురు బ్యారెల్ $83.24లకు విక్రయించింది. అదే నాన్ రష్యా చమురు ధరతో పోల్చుకుంటే $13 తక్కువకే లభించింది. ఈ లెక్కన చూస్తే 373 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటే సుమారు $4.87 బిలియన్ ఆదా అయి ఉంటుంది. దీంతో ఇండియా మొత్తం చమురు దిగుమతి బిల్లు $167.08 బిలియన్ నుంచి $162.21 బిలియన్ దిగి వచ్చింది. ఇక వాల్యూమ్స్ విషయానికొస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 609 మిలియన్ బ్యారెల్స్కు ఎగబాకాయి. 609 మిలియన్ బ్యారెల్స్కు ఎగబాకాయి. అయితే డిస్కౌంట్ మాత్రం 10.4%కి దిగి వచ్చింది. బ్యారెల్పై $8.89 వ్యత్యాసం కనిపించింది. దీంతో ఇండియాకు $5.41 బిలియన్ ఆదా అయ్యింది. అయితే నిపుణుల అంచనా ప్రకారం రష్యాపై ఆంక్షలు విధించినందుకు గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. ముందు చూపుతో రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అయ్యింది. అయితే లేదంటే 17 నుంచి 20 బిలియన్ అదనంగా చెల్లించాల్సి వచ్చేది. ఆ మొత్తం ఇప్పుడు ఆదా అయ్యిందని చెబుతున్నారు నిపుణులు. అయితే రాను రాను డిస్కౌంట్ క్రమంగా తగ్గిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చూస్తే బ్యారెల్కు $2.3 మాత్రమే డిస్కౌంట్ లభించింది. పీపాపై కేవలం 2.8% మాత్రమే డిస్కౌంట్ లభించింది. దీనికి కారణం గ్లోబల్ మార్కెట్లో పోటీ పెరిగిపోవడంతో పాటు రవాణా ఛార్జీలు పెరిగిపోయాయని చెబుతున్నారు. అయితే జూన్ త్రైమాసికానికి డిస్కౌంట్
6.2% అంటే బ్యారెల్కు $4.63 డిస్కౌంట్ పెరిగింది. దీంతో సుమారు $0.84 బిలియన్ ఆదా అయ్యింది. మొత్తానికి చూస్తే గత 39 నెలల కాలానికి $12.6 బిలియన్ ఆదా అయ్యింది. దీంతో ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవడంతో పాటు రూపాయి బలహీనపడకుండా స్థిరంగా నిలదొక్కుకోగలిగింది. ఇక ఒపెక్ సప్లయర్స్ కాకుండా రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు దిగుమతి చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఏడాది ఆగస్టు నెల ప్రారంభంలో 1.5 మిలియన్ బ్యారెల్స్ను రోజు దిగుమతి చేసుకున్న ముడి చమురును ఇండియన్ రిఫైనరీస్ శుద్ధి చేసి దేశీయ అవసరాలు తీర్చింది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ రిఫైనరీస్ $97.47 బిలియన్ పెట్రోలియం ప్రాడక్ట్స్ను ఎగుమతి చేశాయి. అదే 2024-25 ఆర్థిక సంవత్సరానికి చూస్తే ధర తగ్గడంతో ఎగుమతుల విలువ కూడా తగ్గి $63.35 బిలియన్ దిగివచ్చాయి. ఇక ఎగుమతుల విషయానికొస్తే యూరోప్తో పాటు అమెరికాకు ఇండియా ఎగుమతి చేసింది. దీంతో ఇండియా ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. అయినా రష్యాతో ఇండియా వాణిజ్య లోటు $59 బిలియన్ ఎగబాకింది. ఇక రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నందుకు ట్రంప్ ఇండియాపై జరిమానాతో కలిపి 50% టారిఫ్ విధించాడు. దీంతో ఇండియా అమెరికాకు ఎగుమతి చేసే $86 బిలియన్ వాణిజ్యంపై గండిపడింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ కూడా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే శుద్ధి చేసి రిఫైన్డ్ ప్రాడక్టును యూరోప్కు విక్రయించి $16 బిలియన్ లాభాన్ని గడించిందని ఆరోపించాడు. అయితే ఎనలిస్టుల అంచనా ప్రకారం ఎగుమతుల వల్ల ఇండియా $37 బిలియన్ వరకు నష్టపోయి ఉండవచ్చునని, దీని ప్రభావంతో ఇండియా జీడీపీలో 1% పాయింట్ నుంచి 6 పాయింట్ల వరకు వృద్ధి రేటు మందగించవచ్చునని అంచనా వేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇండియా జీడీపీ వృద్ధి రేటు 7.8% నమోదు చేసింది. పలు రకాల ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నా తట్టుకుని నిలబడి బలమైన వృద్ధి రేటును సాధించామని ప్రధాని మోదీ కూడా అన్నారు. ఇండియాపై ట్రంప్ 50% టారిఫ్ విధించడం వల్ల $48.2 బిలియన్ ఎగుమతులపై ప్రభావం చూపుతాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా $86 బిలియన్ వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసింది. ట్రంప్ సుంకాల వల్ల టెక్స్టైల్స్, జెమ్స్ రంగాల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశాలున్నాయి. అయితే మోదీ వాదన విషయానికి వస్తే రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని ఆయన సమర్థించుకుంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోగలిగానని, ఫారెక్స్ నిల్వలు $44 బిలియన్ పెరిగాయని, $17 బిలియన్ ఆదా కావడంతో పాటు 140 కోట్ల మందికి చౌక ధరకు ఇంధన సేవలు అందిస్తున్నామని చెబుతున్నారు. మరి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చౌక బేరమే అంటున్నారు మన మోదీ గారు. మరి ట్రంప్ సుంకాల దెబ్బకు టెక్స్టైల్స్, జ్యువెలరీ రంగాన్ని ఎలా ఆదుకుంటారో చెప్పి ఉంటే ఈ రంగానికి చెందిన వారు సంతోషించేవారు కదా అంటున్నారు టెక్స్టైల్స్ రంగానికి చెందిన వ్యాపారులు.